ఇటీవల కురుస్తున్న వర్షాలకు జైనద్ మండలం తర్నం బ్రిడ్జ్ వద్ద నిర్మించిన తాత్కాలిక వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో ఈ దారి గుండా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ప్రధానంగా జైనద్ బేలా మండల వాసులతో పాటు మహారాష్ట్రను కలిపే అంతర్రాష్ట్ర రహదారి కావడంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తుంటాయి. దీంతో నిత్యం ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగించే గ్రామస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు మహారాష్ట్ర వాహనదారులకు ప్రస్తుతం తిప్పలు తప్పడం లేదు. ఈ బ్రిడ్జ్ ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో నిర్మించారు. దీని కాలపరిమితి కూడా ముగిసిపోయింది. అంతేకాదు ఎన్నో వరదలను తట్టుకుని నిలబడింది. 2018లో కురిసిన భారీ వర్షాల కారణంగా బ్రిడ్జిపై నుండి ప్రవహించిన వరద ఉధృతికి దీని అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది. అంతేకాకుండా వంతెనపై పగుళ్లు ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలిగింది. అప్పట్లో R&B శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. వంతెన మీదుగా భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. అప్పుడే పక్కన మరో బ్రిడ్జి నిర్మించాల్సి ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని అప్పట్లోనే పలువురు విమర్శించారు. గత వర్షాకాలంలో వంతెన కుంగిపోవడంతో పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు బ్రిడ్జికి ఇరువైపులా గోడలు నిర్మించి రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. అదే సందర్భంలో బ్రిడ్జిని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తప్పంతా బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, అప్పటి ఎమ్మెల్యే జోగురామన్న నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఎప్పుడైతే బ్రిడ్జి దెబ్బతిందో అదే సమయంలో పక్కన మరో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించుంటే నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు వాహనదారులకు తిప్పలు కూడా తప్పేవన్నారు. ప్రస్తుతం చేసేదేమీ లేక ఆడకంఠ లాండస్ సాంగ్వి మీదుగా తిరిగి వెళ్తున్నారు. మరికొందరు జైనద్ బేలవాసులు బ్రిడ్జి వరకు బస్సులో, ఆటోల్లో వచ్చి కాలినడకన బ్రిడ్జిని దాటి మళ్లీ అవతల వైపు నుండి బస్సు లేదంటే ఆటోల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. గతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఉంటే తమకి తిప్పలు తప్పేవి కాదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.